నమస్కారం. 2025 ఆంగ్ల సంవత్సరాది కెరీర్ హారోస్కోప్కు స్వాగతం. 2025 సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది కుంభరాశి వారి కెరీర్ హారోస్కోప్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వారు ఈ సంవత్సరం కొన్ని ప్రమాదకరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కనుక అలాంటి ప్రమాదకరమైనటువంటి నిర్ణయాలకు దూరంగా ఉండమని మనకి ఇక్కడ జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా వ్యాపార పరంగా చూసినట్లయితే వీరు కొన్ని గడ్డు పరిస్థితులను సైతం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జనవరి నుంచి ఏప్రిల్ నెల వరకు ఈ 4 మాసాల్లో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిదని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక ముఖ్యంగా కుంభరాశి వారి 7వ ఇంట్లో బృహస్పతి అదేవిధంగా శని కలయిక అనేది ఇక్కడ మనకి స్పష్టంగా గోచరం అవుతుందనే చెప్పవచ్చు. ఈ 2 గ్రహాల కలయిక వల్ల, గురుడు అదేవిధంగా శని కలయిక వల్ల వీరికి ఆర్థికంగా అయితే లాభం ఉండే అవకాశం ఉన్నట్టు ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. కనుక మీరు ఎవరైతే ఆ దీర్ఘకాలంగా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారో అలాంటి వారు కష్టాల నుంచి బయటపడే అవకాశం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏప్రిల్ నెల నుంచి కూడా ఎవరైతే పదోన్నతి కోసం, ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి ఇక్కడ ప్రమోషన్ పొందే అవకాశం మనకి కనిపిస్తుంది. అలాంటి శుభవార్తలను మీరు ఏప్రిల్ తర్వాత మాత్రమే వింటారు. అదే ఇక మనం చూసినట్లయితే ఉద్యోగ బదిలీలు జూన్ నెల నుంచి ఉండే అవకాశం ఉంటుంది. ఎవరైతే జూన్ నెల నుంచి ఉద్యోగ బదిలీలు పొందుతున్నారో అలాంటి వారు ముందుగానే ప్రిపేర్ అయి ఉంటే మంచిదని ఇక్కడ మనం స్పష్టంగా చూసుకోవచ్చు. కెరీర్ పరంగా గమనించినట్టయితే ఇక కొత్తగా ఎవరైతే ఉద్యోగం మారాలి అనుకుంటున్నారో అలాంటి వారు కెరీర్ పరంగా రిస్క్ తీసుకోవాలి అనుకున్నట్లయితే వారు అక్టోబర్ నెల తర్వాత కెరీర్ పరంగా రిస్క్ తీసుకున్నట్లయితే మీకు కాస్త ఆ రిస్క్కి సంబంధించిన రివార్డు లభించే అవకాశం ఉంటుంది. అంటే మీరు కాస్త లాభసాటి బేరంలోకి వెళ్ళే అవకాశం అయితే ఇక్కడ మనకి స్పష్టంగా చూడవచ్చని మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక ఎవరైతే వేతనం పెంపు కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారు సంవత్సరం చివరిలో అంటే నవంబర్, డిసెంబర్ మాసాల్లో వీరికి వేతనం పెంపు వంటివి వినపడే అవకాశాలు అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక వీరి పరిహారాల విషయానికి వచ్చినట్టయితే కుంభరాశి వారికి వీరి అష్టమాధిపతి బుధుడు అయిన కారణంగా వీరికి ఈ సంవత్సరం కాస్త అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరు దీర్ఘకాలికంగా కొన్ని ఆర్థిక కష్టాలు ఏవైతే ఎదుర్కొంటున్నారో వాటి నుంచి బయటపడే అవకాశం అయితే ఇక్కడ మనకి ఈ సంవత్సరం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రతి నిత్యం కూడా వీరు సుందరాకాండ పారాయణం చేయడం వల్ల వీరు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో దీర్ఘకాలిక సమస్యలు వాటి నుంచి బయటపడే అవకాశం అయితే పరిష్కారం కనిపిస్తోంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.